ఇవాళ ఏమంటారు, మోడీ గారు వస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చారట. నాకు తెలిసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని సమున్నతంగా అర్థం చేసుకున్న వ్యక్తి మోడీ గారు అనుకుంటున్నాను. మోడీ గారి రాజ్యాంగ స్ఫూర్తి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పింది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులారా, ఎందుకు ఇవాళ 75 సంవత్సరాలు గడిచినా కూడా ఈ డిస్పారిటీస్ ఉన్నాయి. ఇవాళకి నా అంబేద్కర్ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో రిజర్వేషన్ సిస్టమ్ పోతుందని చెప్పి ఆశించిండు. అంటే గంత గొప్ప సమాజం ఏర్పడుతుందని చెప్పి ఆశించిండు. కాలే 70 సంవత్సరాల తర్వాత మోడీ గారు అగ్రవర్ణాల పేదలు ఎందుకు అన్యాయానికి గురి కావాలని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర మోడీ గారిదే కదా, ఎవరిది? ఇవాళ పూర్వస్థత రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా ఇంకా అందులో పూర్వస్థత పోరు దొరుకుతలేదని చెప్పి ఆందోళన చేస్తే 30 ఏళ్ళుగా ఎవరు పట్టించుకోకపోతే ఎస్ వాళ్లకు న్యాయం జరగాలి, సేఫ్ గార్డ్స్ ఉండాలని చెప్పి కోరుతున్న వ్యక్తి కదా మోడీ గారు. 27 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఆశ్రయించమని చెప్పడితే గుజరాత్లో మళ్ళీ 5 సంవత్సరాలు అధికారం కట్టబెట్టింది కదా. కొత్త పార్టీ అయితేనేమో నువ్వు చెప్పేది నిజమవుతుంది. 27 ఏళ్ళు 30 ఏళ్ళుగా గుజరాత్లో పాలన చేస్తున్నాం, 20 ఏళ్ళుగా మధ్యప్రదేశ్లో ఉన్నాం. మేము కొత్త పార్టీ కాదు, మేము కొత్త వాళ్ళం కాదు. ఇంత ఉండంగా కూడా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంత సాహసం చేస్తున్నాడంటే, నోరుందని కొనుక్కుంటే దొరికే మీడియా ఉందని ఏది పడుతుంది చెప్పి ఏది పడితే రాయించే సిస్టమ్ పెట్టుకున్నాడు. కానీ కొద్ది రోజులు నడుస్తుంది, ఇది కొద్ది రోజులు నడుస్తుంది. కానీ కింద పడ్డప్పుడు మళ్ళీ లేవకుండా అవుతారు, గుర్తుపెట్టుకోండి, లేవకుండా అవుతారు. ఇది మంచి కాదు. ఆరోపణ చేయి, వట్టి విషయాల మీద చేయి, కానీ ఇలాంటి పాలసీల మీద మన సమగ్రతకే ముప్పు తెచ్చాయి, మనం మొత్తం ఫిలాసఫీకే ముప్పు తెచ్చాయి, మన సిస్టానికే ముప్పు తెచ్చేటువంటి పిచ్చి మాటలు ఇవి మంచిది కాదు. వాస్తవం దాని మీద జయప్రకాష్ గారు మాట్లాడతాడు. అందుకని ఇవాళ రాబోయే చరిత్ర నాకు తెలిసి మోడీ గారి చరిత్రనే ఉంటుంది. రేపటి చరిత్ర మోడీ గారిదే. మీరు బార్ మోడీ అంటూ చూసినా మంచిగా ఆరోగ్యంగా ఉండి ఈ దేశాన్ని సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటన గొప్ప దేశంగా నిలపడంలో మోడీ గారి పాత్ర అజేయం అవుతుందని చెప్పి భావిస్తూ, రేపు ఆ మోడీ గారిని ఆశ్రయించే ఎన్నికలు కాబట్టి తప్పకుండా చిన్న ఉంటాయి, ఆధిపత్య పోరు ఉంటుంది, జలసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ పక్కకు నెట్టి ఇవాళ నేను చూస్తున్న గర్వపడే అంశం ఏంటంటే, ఒకప్పుడు ఎన్నికలలో పాల్గొనే వాళ్ళు, ఓటింగ్ వేయని వాళ్ళు, రాజకీయ నాయకులు అంటే ఇష్టం లేని వాళ్ళు, పార్టీలు అంటే పట్టించుకోని వాళ్ళు ముందుకు వస్తుంది అలా ఓటు వేయడానికి. నాకు తెలిసి ఓటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. నాకు బంజారాస్లో బ్రహ్మాండంగా జరుగుతుంది, నాకు కాంగ్రెస్లో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ మోడీ గారు కనెక్ట్ అయింది కాబట్టి వారు దర్శించింది దేశాన్ని. మంత్లీ ఎవ్రీ సాటర్డే మన్ కీ బాత్లో వారు స్పృశించని అంశాలు ఇది కావచ్చు. అందుకని డెఫినెట్గా ఇవాళ మోడీ గారిని గెలిపించుకుంటే గొప్పగా ఉంటుందని చెప్పి భావన వచ్చింది కాబట్టి పాజిటివ్ ఓట్ వస్తుంది, నెగిటివ్ ఓట్ కాదు, పాజిటివ్ ఓట్ వస్తుంది. కాబట్టి మంచి మేరతో నాకు తెలిసి అంతటా మంచిగానే ఉంది. చేసుకున్నంత కానీ చేసుకున్నంత, దున్నుకున్నంత పోవాలంటగా దున్నుకున్నంత ఉన్నది ఈ క్షేత్రం. కాబట్టి ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్టుగా అందరూ గొప్పగా పనిచేయండి, గెలుపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా అందులో బాగా ఆశీర్వదిస్తే రేపటి ఈయన మలకాయలో నన్ను అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటాడు, నన్ను పట్టుకుని ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు. ఎంత నేను అక్కడ నిలబడితే 1 నిమిషంలో 10 మంది వచ్చి ఇంత సెల్ఫీలు దిగిపోతారు. ఇట్లా అంటే నన్ను పట్టుకొని ఎక్కడి నుంచి వచ్చామంటాను సార్. నేను అచ్చం తెలంగాణ బిడ్డను, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు నేను సార్. నాది కేశవులు హై స్కూల్ అంటే ములికి, అసలు ములికి నేను సార్. స్కూల్ అంటే ములికి కదా, అసలు ములికి నన్ను పట్టుకొని అంటారు. అంటే కళ్ళు నెతికెక్కితే గట్టిగా మాట్లాడతారు, పోయే కాలం అయితే మాట్లాడతారు. వాళ్లకు దింపుడు కళ్ళం కాడ ఆశ ఏంటంటే కేసీఆర్ నేర్పిన డబ్బు, కేసీఆర్ ఇచ్చే మద్యం, కేసీఆర్ పెట్టిన కుట్రలు, కేసీఆర్ అధికార దుర్వినియోగం వాళ్ళకు ఆదర్శమైంది. ఆ పిచ్చి పని చేస్తారు. దాని నుంచి కాపాడగలిగే శక్తి మేధావులకి, బుద్ధిజీవులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి బాధ్యతాయుతంగా పనిచేయమని చెప్పి కోరుతూ సెలవు. నమస్కారం. భారత మాత.